హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే ఇది ముక్కోటి ఏకాదశి తెల్లవారి శనివారం రోజండి బ్లాగు. చాలా లేట్ అయిందండి బ్లాగు. మీరైతే ఏమనుకోవద్దు. ఎందుకంటే పండగ బిజీ ఉండి కొంచెం వీడియో కూడా ఎడిటింగ్ ఇంకా చాలా లెంత్ వీడియో కదా అని నేను కొంచెం లేట్‌గానే పెడదాంలే వీడియో అయితే అని కొంచెం టైం తీసుకున్నా అండి వీడియో కోసం. ఈరోజైతే నేను మా పాపని తీసుకురావడానికి మేమైతే వెళ్తున్నామండి. ఇంకా అట్లనే వచ్చేటప్పుడైతే స్వర్ణగిరికైతే వెళ్దామని ప్లానింగ్ కొద్దీ వెళ్తున్నాం. ఎందుకంటే మేము ఎప్పటినుండో స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటున్నాం. చాలామంది ఇంకా వెళ్ళి అక్కడ వీడియోస్ పెడుతూ ఉంటే మాకు గూడా వెళ్ళాలి, వెళ్ళాలి అనిపించింది. కానీ స్వర్ణగిరి అనేదైతే మార్నింగ్ కంటే ఈవినింగ్ టైముల్నే వెళ్ళాలి గదా అని మనం ఈవినింగ్ అంటే మామూలుగా మార్నింగే పాపని దింపడానికి వెళ్తాం గదా! అందుకే టైము అట్లా కుదరట్లేదని ఈరోజైతే తీసుకురావడానికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకొనైనా ఉండొచ్చులే అనైతే వెళ్ళినాం. ఇంకా ఇట్లనైతే మార్నింగే బయలుదేరినామండి. 7 అయింది బయలుదేరేటప్పుడు. ఇంకా అమ్మను గూడా, అక్కను గూడా తీసుకొనైతే వెళ్తున్నాం. ఇంకా మామూలుగా కారు ఖాళీగానే ఉంది. ఇంకా అమ్మ వాళ్ళు గూడా చూడరు గదా! వెళ్తేనే అక్కడ చూస్తా ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళని పెద్దవాళ్ళని గూడా తీసుకువెళ్తే చూస్తారు గదా! అని. ఇంకా అత్తయ్య అంటే ఇక్కడ ఉండరు కాబట్టి అత్తయ్యనైతే తీసుకువెళ్ళలే. అమ్మనైతే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా అక్క గూడా వస్తా అనైతే వచ్చింది. మేము మార్నింగే బయలుదేరినామండి. ఎందుకంటే పాప దగ్గరికి వెళ్లి పాపనైతే తీసుకొని వెళ్దామని ముందైతే పాప దగ్గరికైతే వెళ్ళినామండి. పాపని తీసుకొని వస్తుంటే దారిలో మా చెల్లి వాళ్ళ కూతురు గూడా ఉంటది వేరే కాలేజీలో. ఇంకా అక్కడ తీసుకొని మేము తీసుకెళ్ళినామండి. ఫుడ్ గూడా మేము ప్రిపేర్‌గానే తీసుకెళ్ళినాం కాబట్టి, ఇంకా మధ్యలో ఆగి ఇట్లా తింటుంటే అదొక మజా ఉంటదండి. మనం ఇంట్లో తినే కంటే ఇట్లా బయట రోడ్డు పక్కన ఇట్లా చెట్ల కింద తింటే కొంచెం బావుంటది గదా! నేచర్‌లో ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా తింటే అని తినేసి మేమైతే అక్కడ 3:30, 4 కల్లా బయలుదేరినామండి. ఇంకా భువనగిరి దగ్గర ఉంటది గదా! స్వర్ణగిరి అని. ఇంకా దూరం నుండి చూస్తేనే అసలు ఎంత దూరం నుండే ఇంత బాగా కనిపిస్తుంది. చూస్తేనే ఏదో అసలు తిరుపతికి వెళ్తున్నాం అన్నంత నాకైతే ఆనందమైందండి. కానీ నేను ముందు శనివారమే ఇంకా 7 శనివారాలది 8దో వారం గూడా చేసుకున్నా గదా! ఏదో ఒక టెంపుల్‌కైతే వెళ్ళాలి గదా! 7 శనివారాలది పూర్తయిపోయినంక అని ఏడుకొండల వారిది, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కటైనా మనం దర్శనం జేసుకోవాలన్నా గదా! కానీ నేను దగ్గరలో ఉన్నది గాకుండా ఇట్లా స్వర్ణగిరిలో గూడా మనం తిరుపతికెళ్ళినట్టే గదా! అనైతే నేను ఇక్కడికి వెళ్దాం అన్నట్టే అనుకున్నా. ఇంకా అనుకోకుండానే ఇట్లనైతే వచ్చేసినామండి. ఇంకా మా పాపను మా చెల్లి వాళ్ళ పాపని తీసుకొని మేమైతే వచ్చేసినాం. ఇదైతే ఎంట్రీ అండి. ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇప్పుడే లైటింగ్స్ అయితే వేస్తున్నారండి. ముందు రోజే ముక్కోటి ఏకాదశి కాబట్టి బాగా అసలు పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు. కొంచెం బందోబస్తు గూడా ఎక్కువనే పెట్టిర్రండి. ఇంకా అన్ని వెహికల్స్ ఎక్కువనే వస్తున్నాయి. అసలు చూస్తే గూడా లోపలంతా ఇంకా బాగా పబ్లిక్‌గున్నారు. ముందు రోజే కాబట్టి అందరూ దర్శనానికొస్తున్నారండి. అసలు నేను తిరుపతికి వెళ్ళిన అంత ఉన్నారో లేరో నాకు తెలియదు గానీ, ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా మంది అనిపిచ్చిర్రండి అసలు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ లోపల నుండి కూడా చాలా దూరమైతే ఉందండి గుడి అయితే. చూస్తుంటేనే తెలుస్తుంది గదా! మొత్తం లైటింగ్స్ తోటి, అన్ని చెట్లతోటి ఇంకా వర్క్ అయితే ఉందండి. మొత్తం ఫినిష్ గాలే గానీ, ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా మొత్తం అయిపోలే టైం గూడా పడతదండి. ఇది చాలా ఏండ్ల క్రితమే స్టార్ట్ చేసిర్రట అండి గుడి అనేది. కానీ ఇంకా మనకు మొత్తం పూర్తి అయిపోయినంకనే వాళ్ళు స్టార్ట్ చేసే వరకు గూడా మన పబ్లిక్ గూడా ఆగడానికి లేరు గదా! ఇక జనాలైతే వెళ్తూనే ఉన్నారండి దర్శనానికని. ముందు రోజే ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా మంది యాదగిరిగుట్టకి వెళ్ళి, అక్కడ దర్శనం చేసుకొనైతే ఇక్కడ ఈవినింగ్‌కయితే చేరుతున్నారండి. ఇక్కడనైతే చూడండి సూర్యోదయం అయిపోతుంది గదా! సూర్యుడు గూడా ఇట్లా కనిపిస్తున్నాడు సూర్యోదయం అప్పుడు. స్వామివారు గూడా ఇక్కడ నుండి గూడా మనకైతే కనిపిస్తున్నారండి. ఇప్పుడిప్పుడే కొంచెంగా మసక అయిపోతుందండి మబ్బులుగా. ఇప్పుడైతే 5:30 అట్లా అయితుంది టైం వచ్చేసైతే. లోపలికి ఎంట్రీ ఎళ్ళినంకనైతే లోపల ఇక్కడ పార్కింగ్ అయితే మొత్తం మామిడి తోటలల్లనైతే పార్కింగ్ అనేదైతే పెట్టిర్రండి. మనమైతే ఎక్కడికెళ్ళినా గూడా ఎంట్రీ టికెట్ అనేది ఉంటది గదా! ఇక్కడ గూడా ఎంట్రీ టికెట్ అనేదైతే తీసుకోవాలండి. ఆ వెహికల్‌కైతే టికెట్ తీసుకున్నాం ఇక్కడ. మామూలుగా 65 60 ఉందండి. నేను గూడా అంత రేట్ అయితే ఏం జూడలేదండి. ఇంకా లోపలికెళ్ళినంకనైతే చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. వీళ్ళందరూ గూడా ఇక్కడ దగ్గరలో ఉంది గదా! యాదగిరిగుట్ట.
అక్కడికైతే మార్నింగ్ వెళ్ళి ఇంక అక్కడ దర్శనం చేసుకొని అందరు ఇక్కడికైతే వస్తున్నారండి. చూస్తే గూడా మాకెట్లా తెలుస్తుందంటే అందరు ఇట్లా నామాల బొట్లు పెట్టుకొని చూస్తుంటేనైతే అట్లా తెలిసిపోతుంది. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెంగా మసకనైతే అయిపోతుంది. మబ్బులు గూడా పట్టేసినట్టు. వెహికల్‌లను చూస్తేనే ఇంత పబ్లిక్ ఉందా లోపల ఇంకా అసలు ఎంత జనం ఉన్నారా అనిపిచ్చింది. పార్కింగ్ చేసి అయితే మా వారును, మా పాప అయితే వచ్చేస్తున్నారు. మేము ముందే దిగినాం కాబట్టి. వాళ్ళిప్పుడైతే వస్తున్నారండి. అసలు ఇవన్నీ జూస్తుంటే మాకైతే ఏదో మేడారం జాతరకెళ్ళినట్టయితే అట్లా అనిపిచ్చిందండి. ఎక్కడనైనా మనం జాతరలకు వెళ్ళినప్పుడే ఇట్లా వెహికల్స్ అయితే కనిపిస్తాయి. అందులో మేడారం వెళ్తే మాత్రం ఇదే అయితే కనిపిస్తారండి. ఇక్కడనైతే నడుచుకుంటూ కొంచెం దూరం అయితే వెళ్ళాలండి. ఒక 1 కిలోమీటర్ గాకుండా చెట్లల్ల నుండయితే ఇట్లా మామిడి తోటల నుండి లోపలికైతే ఉందండి. అంటే ఇది అసలైన మెయిన్ దారి గాదు గానీ, మామూలుగా ఇట్లా వేరే పెట్టిర్రండి. బాగా పబ్లిక్ వస్తున్నారండి. 2, 3 దారులైతే పెట్టిర్రు లోపలికి రావడానికి. ఇప్పుడు చీకటి గాకముందయితే ఈ గుడైతే ఇట్లుందండి చూడండి. చూస్తుంటే ఇప్పుడు మామూలుగానే కనిపిస్తుందండి. స్వర్ణగిరి అనేదైతే నైట్ టైమ్‌లో జూడాలని నాకైతే ఎప్పటినుండో ఉన్న కోరికండి. ఎప్పుడైనా వెళ్తే నైట్ టైమ్ వెళ్ళాలి. లేకపోతే లేదని నేను చాలా సార్లు గూడా మా వారితోటి అన్నానండి. కానీ ఇప్పటికైతే కుదిరిందండి. నేను అసలు 7 శనివారాల వ్రతం జేసుకున్నంక తిరుపతికే వెళ్ళాలనుకున్నా గానీ, ఇప్పుడు ఇంకా వీలు గాదు. ఒక 2, 3 మంత్స్ పడతదిలే మనం వెళ్ళేసరికి. ఇంక ఈలోపైతే ఇక్కడ ఒక గుడికైతే దర్శనానికి వెళ్దాంలే. ఇది గూడా తిరుపతంతా నేనైతే అనుకున్నానండి చూసినంకనైతే లోపల జూసినంక. నాకైతే అట్లా అనిపిచ్చింది చూస్తుంటే గూడా. తిరుపతికి వెళ్ళినంత సంతోషం అయితే కలిగిందండి చూస్తుంటే మొత్తం. ఇదైతే బయట నుండండి. కింద నుండి ఇంకా మేము పైనకు ఎక్కకముందే ఇదైతే కింది నుండి చూపిస్తున్నా. మొత్తం గుట్ట మీద ఉన్నట్టయితే కనిపిస్తుందండి గుడి అయితే. ఇప్పుడిప్పుడే కొంచెం చీకటిగా అయిపోతుంది గదా! చీకటి అయినంకనే లైటింగ్స్ అయితే వేస్తారు గదా! అప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తది గుడి అనేదైతే. నేను, మా వారు అందరం అయితే ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. కొంచెంగా ఇట్లా మెట్లెక్కి పైనకి వెళ్ళిన తర్వాత మొత్తం గుడి అయితే లోపలికి వెళ్ళాలి. ఏదైనా ఎంట్రీ అనేది కొంచెం ఇంకా ఇప్పుడే వర్క్ ఉంది గాబట్టి, వాళ్ళు వర్క్ మొత్తం కంప్లీట్ గాలే గాబట్టి, ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతాందండి. అక్కడక్కడనైతే వర్క్ మొత్తం అట్లనైతే జరుగుతూనే ఉంది. చూడండి నైట్ టైమ్ గాకముందయితే గుడి ఇలా ఉంది. నైట్ టైమ్ అయినంక మళ్ళా లైటింగ్ తోటయితే చూపిస్తా. మేమొచ్చే దారిలో ఇట్లా మాకైతే నామాలు పెట్టిర్రండి. వాళ్ళు గూడా ఇది గూడా డబ్బులకే పెడుతుండ్రండి. రూ. 5కి ఒక్కరికని పెడుతుంటే ఇంక మా పిల్లలైతే పెట్టించుకోలేదు. ఇంకా వాళ్ళనైతే నేను కామెంట్ జేస్తున్నా పిల్లలు పెట్టించుకోలేదని. నామాలు పెట్టుకుంటే బావుంది గదా! ఇట్లనైతే ఇట్లా నారాయణమూర్తి ఇట్లా పెట్టుకున్నట్టయితే అట్లా నాకైతే అనిపిచ్చిందండి. మా వారిని జూసయితే నేనైతే బాగా నవ్వుకున్నా. ఇంకా మేమైతే గుడి లోపలికైతే వెళ్ళనీయలే గాబట్టి, ఇంకా గుడి దర్శనానికైతే వెళ్తున్నామండి. ఇంకా మాకు ఇప్పటికైతే మొత్తం లైటింగ్స్ అయితే వేసేసిర్రు చూడండి. ఆ రోజు ఇంకా 2 రోజుల ముందే పౌర్ణమి ఉంది గదా! నిండుగా చంద్రుడైతే గుడి పైన నుండి ఇట్లా కనిపిస్తున్నారని నిండుగానైతే చూపించినాం. ఇంకా దర్శనానికైతే లోపలికి అలౌ లేదు గాబట్టి, మేము లోపలనైతే ఏం చూపెట్టలేదండి. మామూలు అప్పుడైతే ఉందట గానీ, ఇప్పుడింకా ఏకాదశి ఉంది గదా! కొంచెం పబ్లిక్ ఎక్కువొస్తున్నారు. సెల్ ఫోన్‌లు అవన్నీ ఉంటే గూడా కొంచెం జనాలకు గూడా ఇంకా ఇబ్బందే ఉంటది గదా! ఫోటోస్ అని. అక్కడనే ఇంకా సెల్లులైతే బయటనే పెట్టేస్తున్నారండి. మేమైతే ఇక్కడనైతే లోపలికి దర్శనానికి వెళ్ళైతే వచ్చేసినామండి. ఇంకీ రెడ్ కర్టన్ అక్కడి నుండైతే లోపలికి వెళ్ళైతే వచ్చుడండి. లోపలనైతే దేవుడు ఉంటది విగ్రహం. ఇంకా ఇదైతే బయటకొచ్చే ద్వారం దగ్గరనైతే వీడియో అయితే తీస్తున్నామండి. లోపలికి తీసుకెళ్ళలే గానీ మేమింకా బయటనైతే వీడియోస్ అయితే తీసుకున్నామండి కొంచెంగా. మేమింకా దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికైతే స్వామివారిది పల్లకి సేవ అయితే ఊరేగింపు జరిగిందండి. మాకు గూడా అదైతే బాగా సంతోషం అనిపించిందండి. అసలు ఈ పల్లకి ఊరేగింపు అనేది అసలు మనకు కనిపించుడే తక్కువ. అందులో పల్లకి మనం ముట్టుకొని ఇంకా మా వారైతే గుడి చుట్టూ గూడా తిరిగేసి వచ్చిర్రు పల్లకి పట్టుకొని. ఇంకా అట్లా గూడా భలే సంతోషం అనిపించింది. ఇంక మొత్తం బయటికైతే వెళ్ళలేదండి. ఇప్పుడు ఒక గుడి ఆవరణంలో లోపలనే ఉన్నాం. మొత్తం బయటకైతే ఇప్పుడొచ్చేసినాం. చూడండి గుడి మొత్తం లైటింగ్స్ తోటి లోపలనైతే మొత్తం పండ్లు అసలు అన్ని పువ్వులు, అన్ని రకరకాల పువ్వులు
అసలు ఎటు జూసినా గూడా కళ్ళు 2 సరిపోవు అన్నంతనైతే అనిపిచ్చిందండి. అసలు నేను తిరుపతికెళ్ళినా గూడా నాకంత అనిపించలేదు. ఎందుకంటే మనం నార్మల్ డేస్‌లల్లనే తిరుపతికనేది వెళ్తాం గదా! అక్కడ ఇంత ఇట్లా డెకరేషన్ పువ్వులతోటి ఏముండదు గదా! కానీ ఇక్కడ ఏకాదశి గాబట్టి మొత్తం డెకరేషన్ జేసిర్రు పువ్వులతోటి, పండ్లతోటి అన్ని రకాల పండ్లు, పువ్వులు అసలు లోపలనైతే ఇక సెల్లు చూపిచ్చేది ఉంటేనైతే బాగా చూపిద్దుం గానీ, అసలు సెల్ అలౌ లేదన్నాక ఇంకా బయటనే చూపించినామండి మొత్తంగానైతే. ఎక్కడ చూసినా పువ్వులతోటే డెకరేషన్ అనేది చేసిర్రండి. స్వర్ణగిరి పక్కనే ఇంకా మనకు దగ్గరలోనే ఉంటదండి. యాదగిరిగుట్ట గూడా ఉంటది. కానీ ఇంకా మాకు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళే టైం అయితే సరిపోలేదండి. దర్శనం చేసుకొని బయటకొచ్చినంక ప్రసాదం గూడా పెట్టిర్రండి. శిరా ప్రసాదం. తినేసి కాసేపయితే ఇక్కడ కూర్చున్నాం. ఎటు జూసినా గూడా అన్ని లైటింగ్స్ తోటి, చెట్లతోటి, పువ్వులతోటి ఇట్లా నిండుగానైతే ఉందండి గుడి. కానీ నాకెప్పటినుండో అనుకున్న కల అయితే ఇప్పటికి నెరవేరిందండి. నైట్ టైమ్‌లో చూడాలన్నది కోరికైతే. స్వర్ణగిరి అంటే ఇంకా స్వర్ణంలాగా కనిపిస్తదండి. బంగారం లాగానే. అది ఇంకా నైట్ టైమ్‌లో చూస్తేనే మనకట్లనైతే కనిపిస్తది గదా! గోల్డ్‌లాగా. అందుకే నైట్ టైమే చూడాలనుకున్నా నేను. డే టైమ్‌లో అంత మనకేం లుక్ గూడా అనిపియదు. ఫస్ట్ చూసిన పిక్ ఉంది గదా! అందులో డే టైమ్ తీసిందుంది గదా! వీడియో అందులో అంత ఏం అనిపియలే గదా! ఇట్లా నైట్ టైమ్ అయితే లైటింగ్స్, కలర్ లైటింగ్స్ తోటి కొత్త అసలు చూస్తుంటేనే ఏదో ఇంకా వింత ప్రపంచానికొచ్చినట్టయితే అనిపిచ్చిందండి. నాకైతే ఒక కొత్త లోకానికి అట్లనైతే కనిపిస్తుంది. దేవుడి గుడి గూడా చూడండి గోల్డ్ కలర్‌గా మొత్తం. ఎంత బావుంది. నేనైతే ఇక్కడ దర్శనానికైతే వచ్చిందండి. మీరు గూడా ఎవరైనా దర్శనం జేసుకోవాలనుకుంటే నైట్ టైమ్ వచ్చైతే దర్శనం అనేది జేసుకోండండి. కొంచెం నైట్ గాకున్నా ఒక 5:30 వరకు మనం ఇక్కడికొచ్చినా గూడా ఒక 7, 8 వరకు ఉండేసి వెళ్ళిపోవచ్చండి. మరి నైట్ టైమ్ గూడా ఇక్కడ గుడి అనేది ఓపెన్ ఉండది. మామూలు డేస్‌లల్లనైతే 9 వరకు ఉంటదట. కానీ ఇప్పుడు ఇంకా ఏకాదశి కాబట్టి చాలా మంది వచ్చిండ్రు గాబట్టి ఇప్పుడు 10:30, 11 వరకైతే ఉంచుతారట అండి. నార్మల్ డేస్‌లల్లనైతే ఇంకా 9 వరకే క్లోజ్ జేస్తారట గుడి అనేది. ఇది ఇంకా సిటీకి గూడా బాగా దూరంగా ఉంది గదా! ఇక్కడనైతే పిల్లలు గూడా చాలా మంది స్కూల్ పిల్లలు గూడా దర్శనానికైతే వచ్చిర్రండి. వీళ్ళంతా స్కూలు, కాలేజీ పిల్లలు వాళ్ళైతే ఇంకా వాళ్ళ టీచర్స్, వాళ్ళ మేడమ్స్ అయితే అందరూ గూడా తీసుకొనైతే వచ్చిర్రండి పిల్లలని గూడా. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ దర్శనానికైతే వెళ్తున్నారండి. స్వామివారి నామాలు జెప్పుకుంటూ, గోవింద నామాలు అన్నీ జెప్పుకుంటూ ఇక్కడనైతే దర్శనానికైతే వెళ్తున్నారు. ఇంకా మొత్తం దర్శనం అంతా అయిపోయి ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. టైం కుదిరితే మేము యాదగిరిగుట్ట గూడా వెళ్దామనుకున్నాం. దగ్గరనే ఉంటది. స్వర్ణగిరికి ఒక 13 కిలోమీటర్స్ దూరంలే యాదగిరిగుట్ట అనేది ఉంటది గానీ, ఇప్పటికే మా గుడి దగ్గరనే 8:30 అట్లా అయిపోయిందండి. మామూలుగా మేము వెహికల్ దగ్గరికి వెళ్ళి, ఇంకా వెహికల్ మళ్ళీ యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే అక్కడ గుడి గూడా క్లోజ్ అయితదేమో అని ఆలోచించుకున్నామండి. ఇంకా యాదగిరిగుట్ట అంటే చాలా సార్లు జూషిందే గదా! స్వర్ణగిరి అనేదైతే ఎప్పుడు జూడలే గదా! చూడండి ఎంత నిండుగా గనిపిస్తుందో. ఇది ఇంకా మీకు లోపల వీడియోలో చూపించడానికి ఇదైతే మేము సెల్ తీసుకోలే కాబట్టి ఇది చూపించలే అండి. స్వామివారైతే ఇట్లా మొత్తం వాటర్‌లో పడుకొని ఉన్నదైతే ఇది పిక్ లేదు గదా! అందుకోసమే ఇది ఒక ఫోటో అయితే యాడ్ చేసినామండి. చూడండి వచ్చేటప్పుడు గుడి చూస్తే ఎలా కనిపించింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే ఎలా కనిపిస్తుంది. ఎంత నిండుగా అసలు మొత్తం లైటింగ్స్ తోటి ఎంత బాగా కనిపించిందో చూడండి. దూరం నుండి గూడా ఇక్కడ స్వామివారైతే ఇట్లా నామాలతోటైతే మొత్తం లైటింగ్స్ తోటి నిండుగానైతే కనిపిస్తున్నారండి. స్వర్ణగిరి అంటే నేనెప్పటినుండో అనుకున్న కోరికైతే నాకీ ఏడుకొండల స్వామివారిది 7 శనివారాల వ్రతం పూర్తయినంక వారంకే ఇక్కడ నేను దర్శనానికి రావడం గూడా నాకు గూడా ఒక సంతోషం అనిపిచ్చింది. స్వామివారిని ఇంకా తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకున్నంత నాకైతే ఆనందమైందండి ఇక్కడికొచ్చినంక. ఇక్కడి నుండైతే ఇంక మేమైతే బయలుదేరుతున్నామండి. ఇప్పుడైతే 9:30 అట్లా అయింది. మేము వెహికల్ కాడికి వెళ్లి బయలుదేరే వరకైతే 10 అయితుందండి. చూస్తేనే తెలుస్తుంది గదా! ఎన్ని వెహికల్స్ వచ్చినాయో. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం. మేము వచ్చేటప్పుడే ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి, ఇంకా టిఫిన్ గూడా తీసుకొచ్చిండండి. అందుకోసమే వెళ్ళేటప్పుడైతే టిఫిన్ అయితే చేసి బయలుదేరుతామండి. మధ్యాహ్నం అయితే భోజనం చేసేసినాం. ఇంకా నైట్ టైమ్ అయితే టిఫిన్ జేసైతే బయలుదేరుతాం. దూరం నుండి గూడా నాకైతే చూస్తుంటే ఇంకా అక్కడ చూడాలన్నట్టే అనిపిస్తుందండి. ఇంత దూరం నుండి గూడా స్వామివారినైతే ఇట్లా చూపిస్తూనే ఉన్నా.
చూస్తుంటే గూడా అనిపిచ్చిందండి. ఎంత సంతోషమైంది. నైట్ టైమ్ జూడాలన్న కోరికైతే నాకిప్పటికి నెరవేరిందండి. ఇంకా అంతేనండి. ఈరోజైతే ఇంటికైతే బయలుదేరినాం. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. మీరు గూడా తొందరలో వెళ్లి దర్శనం జేసుకోండి. ఇంతేనండి. థాంక్ యూ.